కార్తీక మాసం వచ్చేసిందండి. కార్తీక మాసం వచ్చేసిందంటే కార్తీకం రాగానే కలతలెల్లా పోయే. కార్తీక మాసం వచ్చిందంటే కలతలన్నీ తొలగిపోతుందట. ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ 22, 2025 ఆశ్వీజ అమావాస్య తర్వాత రోజు నుండి చక్కగా కార్తీక మాసం వచ్చేస్తుంది. శివకేశవులకి ఇద్దరికి ప్రతీక అయినటువంటి యొక్క నెల కార్తీక మాసం హిందూ ధర్మాల్లో అతి పవిత్రమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. స్కంద పురాణం, పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుందని చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు చేయవలసిన దినచర్యల్లో ఉదయం బ్రాహ్మ్య ముహూర్తంలో చక్కగా నదీ స్నానాదులు, సరస్సు లేదా ఇంట్లో స్నానం చేసి దీపం వెలిగించి దీని కార్తీక స్నానం అంటారు. దీపదానం సాయంత్రం గోధూళి వేళలో దేవాలయాల్లో ఇంట్లో తులసి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి దీనిని చేసిన దీపారాధన అంటారు. ఉపవాసం దానాల్లో సోమవారం శివారాధన, శుక్రవారంలో లక్ష్మీదేవి పూజ, శనివారంలో శని పూజ. ప్రతిరోజు పాలు పండ్లు అన్నదానం చేయండి. ఎలా ఉంటుందంటే తులసికి విశేషం. కార్తీక మాసంలో తులసి చెట్టు కింద దీపారాధన చేయడం, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం, కార్తీక సమారాధన చేయడం, అన్నదానం చేయడం. ఈ మాసంలో తులసి చెట్టు కింద దీపం వెలిగించి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందుతారట అందరూ కూడాను. కార్తీక దీపారాధన ఫలితం పద్మపురాణ ప్రకారం కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించడం పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. శివపురాణ ప్రకారం శివుని గుడిలో గోధూళితో వేళ సమయంలో వెలిగిస్తే సప్త జన్మ పాపాలు తొలగుతాయట. చూడండి, ఒక దీపం వెలిగించండి, ఇన్ని రకాలుగా ఉన్నాయి. కార్తీక సోమవారంలో శివ పూజ, రుద్రాభిషేకం. కార్తీక శుక్రవారంలో లక్ష్మీ పూజ, తులసి వివాహం, విష్ణుమూర్తి కలయిక, నాగుల చవితి, కార్తీక పౌర్ణమి. దీపారాధన చేయ వారికి ఏమేమి ఉంటుంది? ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రువులపై విజయం ఉంటుంది. కార్తీక స్నానం చేసిన వారికి పుణ్యపాపనాశనం ఉంటుంది అంటారు. తులసి దీపారాధన చేసిన వారికి అఖండ సామ్రాజ్య సౌభాగ్యం వస్తుంది అంటారు. శివారాధన చేసిన వారికి మోక్షం లభిస్తుంది అని అంటారు. ఎన్ని అద్భుతాలండి ఈ యొక్క కార్తీక మాసంలో. ఈ అద్భుతం చూడడము, వ్రతాలు, ఉపవాసాలు, ఏకాదశి వ్రతాలు ముఖ్యమైన ఈ నెలలో ఉంటాయి. ప్రదోష వ్రతం, శివరాత్రి వ్రతం లాంటిది కూడా రోజులో నీతి ప్రకారం పాటించడంగా ఉంటుంది. వైదిక సూచన ప్రకారం ఈ మాసంలో ఉదయ స్నానానంతరం పద్మపద్మాను వంటి శ్లోకాలు, దేవత వంటి భావాలు ఉంటుంది. తులసి చెట్లను గౌరవంగా చూసుకోవడం, దేవాలయ దర్శనం చాలా అద్భుతమైనటువంటి యొక్క విశేషం అండి. ఈ నెలంతా కూడా 10 మందికి దానం చేయడం, దీపం వెలిగించడం, ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. విజయోస్తు.